ఓరి మూఢుడా, సంగర రంగమ్మని నివాదక వచకాల గేయాదుల్ని గెలిచివి కదా, మహాపరాక్రమవంతుడు అనుకుంటుని. రోషలద్ద పరాక్రమహీనుడవై మరి పాదమునందునటువంటి విధియా నీ పౌరుషంబు. ఏమేమి రోషలద్ద పరాక్రమహీనుడనగా మరి దుర్వార ప్రతాపాదునికి ఇదే చూపిన పాలనేత్ర విజయములకు దారుణాస్త్రములు నా చేతున్నది. ఇంకనూ బాయలేదు. మరియు ఆ శంకర కరుణా కటక్ష దత్త పాశుపతాస్త్రం నీ పాశుపతాస్త్రము ధారణాస్త్రం పటుత్వమును వేరొడగనేలా అర్మాదములై తేజోవిహీనులైన నివాదక వచకాలకేయములను గెలుచుటయు తనకు దానని ఓడలోంచి వచ్చిన శంకరుని నిర్జించుటయు ఒక మహాపరాక్రమమ్మనియా ఊహించగలుగుతుంటివి. అదీను కాక నిండు మగతనము లేక సగము ఆడువేగు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములట మమ్ము గరపించు. ఏమంటివి బాబా, ఏమంటివి? రుద్రుడు నిండు మగతనము లేనివాడు. బాబా, ఆదరు సగం ఆడదేవు గాని నీవు నిరంతర నారీలు నీవు శంకరుని పౌరుషం నచ్చరకలేదు. ఈ అర్జునుడు గెలుచుట పుత్రులకు నరకాసురాదులను గెలుచుట అనుకుంటుంది కాబోలు. అట్లను మన లేదు సభాముఖంబున నిండు పేరోలగంబున పగతుండు భార్యను జుట్టుబట్టి ఈడ్చి కోటలు వచ్చుచుండా అప్రయోజకులకు చూచుచూ ఊరకుండుట అనుకుంటుని. సిగ్గున తలంచుకునక ఇందను ప్రగల్భములు ధర్మములకు కట్టుబడి ఉన్నాడు చేత ఓరకుండవలసి వచ్చింది. కానీ మగట్టని తారకమూరకుంటున్నా అన్యవాసానంతరము మేము తార్త రాక్షస నిర్మూలములు చేయనప్పుడే పరాక్రమముని పెరగల. ఈ మాటలకేమిలే మన్నాకి నేనందన కుంభ సంభవ రాధేయ ప్రముఖ వీరయోధ సైన్యము నీచే అవలీలగా నిర్మూలింపబడుటకు అంత తేజోవిహీనం కాదు. ఎన్ని మాటలు ఎందుకు ఇప్పుడు నా నీ చతుర్బాహులు చతుర్లక్షణ గోగణ పరిపాలనకెళ్ళు చతుస్సహస్ర కామిని దృఢ అగ్రకవసలేను కానీ చతుర్దశ విద్యను నేర్పి చతురంగ భావపేతుడై చతురభావం ఎరిగి చోటవల్ల ధర్మ ప్రకారముల చతురం మోధి పరీత భూతలములు చతురతతో పాలించు ఈ విజయం గెలుచుటకు ఈ చతుర్బాహులు ఉపకరిస్తాను. ఏమేమి తదగ్రాన మర్యాద చేశారా? ఈ చక్రాయుధ ప్రతిమానము నాకు గాలి మృగముల దమ్ము కిరాత విధమున విల్లు చేయమోలేక మాత్రం నా ఎవరికి వెరుపు కలిగింపగలవు. కిరాతుడనా? మరి తమరు గాలి విద్యల వారు, అందుచేతనే గాలి వాని కరమరంలో పిలవ వంటి చక్రమును ధరించిన నీవును హాలిముని విధమును నాగల భుజమును దాల్చు నీ సహోదర వీరుడు బలభద్రుడు మాకు వెరప కలిగింపగలరా? ఓరి నిర్నిమిత్త మహత్పరివాదశీల లోకైక పూజలకు మా ఎన్న మాటలు ఇక్కడ దడవనేలా? అవునులే నీ ఎన్నవలే మా ఎన్న భూమని కాదు కదా భూమని. తల్లి పుట్టుని ఏంటి ప్రశంసములు మేళారామయ్య కాదు సుమా. పేరు ధర్మరాజు ఎనవే పవిత్రాండ్రు మాట తేట మనసు విషము మేధి వీరజాయ నీ యుధి
తన పద్మస్వరూపమును గ్రహింపజాలనున్నట్లు చిరపరిచితులమయ్యు యుధిష్ఠిరాదులకు సహోదరుడు సౌజన్యము గ్రహింపజాలంటుంది కదా. బాబా ఎన్ని మాటలు ఎందుకు ఏళ్ళు తల క్రిందులుగా క్రింద మీదులుగా తపం అనరించడం మీరు మాకు సాటి రారు. అవునవును, మేము మీకు సాటి రాగలమా? నీ చెముచ్చమునా రాజమాడి దొరంగి బిడియమించుతలేక భవతి భిక్షాందేహి అది మా తల్లి గారి ఆన. అది మా తల్లి గారి ఆన. క్షత్రియ ధర్మం. సిరులెల్ల కోల్పోయి సిగ్గుల తలవాచి కట్టుకుండల తోడ కానకేల నీవు నీ అన్న తప్పులు నేర్చుకో. ఇందుకు నీరే అతిథి కశ్యపులకు గుచ్చువగుచు పుట్టి అతిథి కశ్యపులకు గుచ్చువగుచు పుట్టి అవ్వ అడుగు మొదలే మూడడుగులి
అర్జున, భిక్షాటనము చేయగలరేమో కానీ మేము చేయు ఘనకార్యము మీరు చేయగలరా? మేము చేయు ఘనకార్యము మీరు చేయగలరా? అయ్యయ్యయ్యయ్యో, మీరు చేసిన పనులు మేము చేయగలమా బాబా? మీరు చేసిన ఘనకార్యములు మేము చేయగలమా? మీరు చేసిన ఘనకార్యములు, మీరు చేసిన మహోపకారములు ఒక్కటొక్కటిగా ఒక్కారించి చెప్పుతున్నాడను సావధానపరుస్తుండవయ్యా. ఎందుకు బాబా? ఎట్లెక్కగలమా? అది మా బాల్య క్రీడ. అడవులలో ఆకులు అడవులు దుంపలు తినుతున్న మీ భూమి వెన్న ముద్దల రుచి ఏమిటి తెలియదు పాపం. ఎందుకంటే ఇది మహాఘన కార్యము బాబా. గొల్ల పొట్టెల గోడి బాబా, గొల్ల పొట్టెల గోడి కోలచే కాన కదుపుల నేర్పుతో తల్లిదండ్రులు పరులకి నరసు కంచెను వరిని వైదచ్చి భార్యగా వడయజనము దుష్టులను వంక వీరులను అనబరాధుల దండింప అనుగగలవా అర్జున, ఎన్ని మాటలు అయ్యాలా? గైని వెళ్తున్నవా లేదా? విడువలు నిశ్చయమేనా? ముమ్మాటికి నిశ్చయమే. సత్తులకు నిశ్చయించుకుంటేవా? ఏడు మాట ఏ పని నిర్ణయం ఆ పైన నా పత్రిక వినుము. లోకత్వం హితైత
పరమేశ్వర వందనము వందనము. అర్జున, మహేశ్వరుని సందర్శన వలన మన కలహం అంతమైనది. ఇది ఎంతో ఈ నిజమనుకుంటివా ఏమి? రామో మహాసంగ్రామపున నీవెంతవరకు నిలవగలవు? నేనే ఈ లీల కల్పించి నీకు కళ్యమో దానికై సంపాద